The person. నేమ్ అన్నా సార్ సార్ రాజు గారు నమస్కారం అండి. మొన్న మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదండి, మీరు నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేశారు కదా. అవును సార్, అవునండి. సక్సెస్ అయింది కదా, బాగా అది బాగా సార్ సక్సెస్ ఆ అయింది. ప్రోగ్రామ్ గురించి ఇతనికి ఏదో డౌట్ ఉందంట. మీరు మాట్లాడుతుంటారు సార్, నేను బయట వేరే పని మీద ఉన్నాను. మీరు మాట్లాడుతున్నాడు, నేను మధ్యలో జాయిన్ అవుతా, అవసరం లేదు. ఓకేనా? మన ఊరు అతను ఎవరండి? హలో, అలా నేను ఒక స్టూడెంట్, నేను చిరా నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిదానం మాట్లాడుకుందాం, ఓకేనా? నిజాలే, హైదరాబాద్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. తప్పు కంగారుగా ఉన్నారు బ్రదర్, కొంచెం చిన్నగా ప్రశాంతంగా మనం మీరు కంగారుగా ఉన్నారు, కొంచెం ఫస్ట్ ప్రశాంతంగా అవ్వండి, కూల్ అవ్వండి ఫస్ట్. కూల్ అంటే కూల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నిజాన్ని నువ్వు మాట్లాడాలి అన్నప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. అందుకే మనం చిన్నగా నిదానంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు డిగ్రీ చదువుతున్నారు అంతే కదా బ్రదర్? మీరు ఫస్ట్ డిగ్రీ చదువుతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు అంటే హిందువులా క్రైస్తవులా? మీరు 100% క్రిస్టియన్. సూపర్, ఎక్సలెంట్, నిజం చెప్పావు. నేను హిందువే, మీరు క్రిస్టియన్. ఓకే, భోజనం చేశారా? అయిపోయిందా? మొత్తం అయిపోయిందన్న. ఓకే తమ్ముడు, రైట్, సూపర్. ఇప్పుడు అసలు ఏంటి, నువ్వు మాకెందుకు కాల్ చేసావు? మా ప్రోగ్రామ్ వలన నీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఏం ఇబ్బంది కలగలేదు. అంటే అన్నాడు కదా అన్న పేరు, అన్న పేరు నాకు చెప్పలేదు అన్న. ప్రవీణ్ అంటే కృషి పాలనతో మాట్లాడినప్పుడు యాక్స్ క్రిస్టియన్స్ అని రాసింది, అంతేగాని పేరు ఎక్స్ క్రిస్టియన్ అంటే నేను ఇతను ఇద్దరం కూడా క్రిస్టియన్ మతంలో ఉండి ఒక 5 సంవత్సరాలు నేను పాస్టర్ గా చేసి, అతను నా చర్చికి వచ్చేవాడు అనమాట, ప్రవీణ్. సరే, మేమిద్దరం బైబిల్ మీద డిస్కషన్ చేసుకుంటూ అసలు బైబిల్ ఇది కరెక్ట్ కాదు మనకి అది ఇది మాట్లాడుకొని ఇద్దరం కూడా బయటకు వచ్చేసాం చదువుకొని బైబిల్ నుంచి. అంటే బైబిల్ అంతా కూడా ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం 66 పుస్తకాలు చదివాం. కొత్త నిబంధన 27, పాత నిబంధన 36 పుస్తకాలు చదివాం. 39, 27. ఓకేనా? మొత్తం 66 పుస్తకాలు చదివిన తర్వాత అసలు ఇదేంటి, బైబిల్ అంతా కరెక్ట్ గా లేదు కదా అని ఒక్కరోజు వచ్చిన ఆలోచన కాదు తమ్ముడు. ఇది కనీసం మాకు బయటికి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పాస్టర్ గా చేసి ఒక 5 సంవత్సరాలు దాని మీద. ఇంతకుముందు పాస్టర్ని, బిఫోర్ పాస్టర్ని నేను. అవునవును. ఓకే అండి, దాని అన్నిటినీ సమాధానం చెప్తాను. మీరేం టెన్షన్ అవ్వలేదు. అంటే నా బాధ ఏంటంటే కృషి పాలనతో మాట్లాడినప్పుడు బైబిల్లో ఒక్క మంచి మాట లేదు. నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించి ఆ మాట ఒకటే ఉంది, ఏం మాట లేదు అన్నారు. ఇప్పుడు నేను 20 పైకి చూపిస్తే నన్ను ఏం చేస్తారు? తమ్ముడు, బైబిల్లో మంచి మాటలు ఉన్నాయి అంటున్నావా నువ్వు? ఇప్పుడు నీ బైబిల్లో నీకు నచ్చింది చెప్పు దేనికి ఆశ్రయిస్తాను. బైబిల్లోని ఎక్కడ తప్పు ఉన్నా ఏంటి మొత్తం నాకు చెప్పు, నేను దానికి సమాధానం ఇస్తాను. ఏదైనా ఆన్సర్ ఇచ్చేస్తావా? అడుగు. సూపర్ తమ్ముడు. అయితే ఒక పని చేయి తమ్ముడు. ఒక నిమిషం, ఒకసారి తమ్ముడు నీ నెంబర్ చెప్పు. అన్నా నువ్వు తొందరపడద్దు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ నైట్ ఇవ్వచ్చు, నీకు రేపు ఏలుండి నీకు ఖచ్చితంగా ఆశ చెప్తాను. ఓహో, అట్లా అంటావా? సరే తమ్ముడు, అయితే కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, నువ్వు రాసుకొని. అంటే పాత నిబంధన కావాలా నీకు కొత్త నిబంధన కావాలా, ఏది కావాలి? ఏ నిబంధన అయినా మీకు ఇది నా వాట్సాప్ నంబరు. మీరు వాట్సాప్ కి వెళ్ళి మహిమరాజ్ అని కొడితే నా ఫోటో వచ్చింది. సూపర్ సూపర్. అందులో మీకేం కావాలో మొత్తం పెట్టానన్నా. సరే తమ్ముడు, నా ప్రశ్న ఒకటే తమ్ముడు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కూతుర్లకి కడుపు చేయటం రైటా తప్ప నీ దృష్టిలో? మళ్ళీ చెప్పండి ఒకసారి. లోతు తన 2 కూతుర్లకు కడుపు చేశాడు కదా, అలా అడగండి. అలా అడిగితే నేను చెప్తాను. కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు రిఫరెన్స్లు కావాలా? రెఫరెన్స్ పెట్టండి. కూతురుతో ఈ మాట ఉందన్నా. ఇప్పుడు లోతు తన 2 కూతుర్లని గర్భవతులు చేశాడు. దేవుడు చేపించాడా? దేవుడే చేయించాడు. మరి దేవుడే చేయించాడు. మాట చేపించి నేను చెప్తున్నా ఇను ఫస్ట్. ఇప్పుడు లోతు భార్య ఉందా? లోతు భార్య చచ్చిపోకుండా ఉంటే లోతు కూతురు తప్పు చేసేవాళ్ళు కాదుగా. లోతు భార్యను చంపింది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు ఆ భార్య బతికున్నట్టు ఇద్దరికి పెళ్లి చేసేది ఆమె చక్కగా. ఆ కారణం ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు
యాక్చువల్ గా వెనక్కి తిరిగినందుకు ఉప్పు స్తంభం చేసేసాడు ఆమె దేవుడు, అవునా? మరి లోతు కూతుళ్ళు వచ్చి గర్భం చేయించుకున్నప్పుడు లోతును గాని కూతురు గాని ఎందుకు శిక్షించలేదు? పోనీ శిక్షించాడా? ఆ శిక్ష ఏ విధించాడో చూపించు నాకు. ఇప్పుడు శిక్ష పడలేదంటే సమర్థించినట్టే కదా. లోతు తన కూతుళ్ళ గర్భవతి చేస్తే లోతుకి ఏమి శిక్ష పడింది, కూతురుకి ఏం శిక్ష పడింది? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి లోతు నీతిమంతుడు అని చెప్పారు బైబిల్లో. మరి వీళ్ళు గర్భం వేసుకొని ఇంత పొట్టలు వేసుకొని కన్నతండ్రి ముందు తిరుగుతున్నప్పుడు ఏమే మీ కడుపు చేసినోడు ఎవడే, మీరు అసలు నా చేత ఈ తప్పెందుకు చేయించారని లోతు కూతురు ఏమైనా తండ్రి శిక్షించాడా? లోతు నీతిమంతుడు అంటానికి వాళ్ళిద్దరిని చంపేశాడు అనుకో, ఏమే మీరు ఇట్లాంటి చండాల పని చేస్తారని చెప్పి ఇద్దరు కూతురులను చంపేశాడు, అప్పుడు లోతు నీతిమంతుడు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు సరే, ఇంకొక చిన్న పాయింట్. లోతుకు పుట్టిన బిడ్డలు వాళ్ళ కూతుర్లకు పుట్టిన బిడ్డల్ని ఏం పేరు పెట్టి పిలిచేవాళ్ళు? లోతుని కానీ లోతు కూతుర్లను కానీ ఏం పెట్టి పిలిచే? అమ్మ అంటే లోతు కూతుర్లను అమ్మ అంటారు, బానే ఉంది. మరి లోతుని వీళ్ళిద్దరు ఏమని పిలిచేవాళ్ళు? తండ్రినా? లోతు తండ్రిని ఏమని పిలిచేవాళ్ళు? లోతుకు పుట్టిన బిడ్డలు, లోతు కూతుళ్ళకు పుట్టిన బిడ్డలు లోతుని ఏమని పిలిచేవారు? ఏమని పిలిచుంటారు? తాతనే తండ్రేనా? తండ్రిని పిలుతారన్నా, తండ్రిని పిలుతారు. ఇంకా తాతని ఏం పిలుతారు అంటే ఇంకా ఇలా తెలిస్తే ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా అది అర్థమేనన్నా. ఇప్పుడు లోతు కూతురు పుట్టినప్పుడు అలా ఏం పిలుతారంటే తాతని పిలవచ్చు, నాన్నని పిలవచ్చు, తెలిస్తే ఇలాగా. తెలియకపోతే నాన్న పిలుస్తారు. ఎప్పుడు ఎవరైనా వచ్చి ఇలా చెప్పారంటే ఇప్పుడు అదే కదా నేను చెప్తుంది, అదే తమ్ముడు నేను చెప్తుంది. అది ఏమని పిలిచాడు అని అడిగాను. ఏమని పిలుస్తాడు? మరి దానికి రిఫరెన్స్ చెప్పాలి కదా. మరి లోతు కూతురు శిక్షణ రిఫరెన్స్ చూపించు. సరే అన్న, ఈ మాట మీకు కావాలి కదా. అవును, లోతు కూతురులకు శిక్ష పడినట్టు నువ్వు రిఫరెన్స్ చూపించు చాలు నాకు. ఈ మాటే నీకు రేపు ఆదివారం కదా, రేపు ఆదివారంలోపు నీకు ఈ మాట అన్ని వినిపిస్తాను. ఓకేనా? కాదు, నువ్వు పాస్టర్ లైన్ లో తీసుకొని మాట్లాడు. పాస్టర్ ఏమైనా లైన్ లో తీసుకొని మాట్లాడు. ప్రజెంట్ పాస్ట్ అవ్వలేరు అన్నాడే, నేను ఒక్కనే ఉన్నా చర్చిలోని. మీరేం టెన్షన్ పడదు అన్న, ఇవన్నీ టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికిన నాకు టెన్షన్ ఎందుకు? నేను కూడా తిరిగి క్రైస్తవుడిగా మారిపోతాను. కాదన్నా, ఇప్పుడు హిందూ అంత గొప్ప మతం అంటావా? ఇప్పుడు హిందూ అంటున్నావు నువ్వు, క్రైస్తవం నుంచి హిందూ వెళ్ళిపోయావు కదా. నేను అనుకోవచ్చు నేను కాదు చెప్పకుండా దానికి వెళ్ళిపోతాను అనుకోవచ్చు. ఇది నేను రేపు చెప్పాను కదా తమ్ముడు. ఈ లోతు గురించి రేపు నేను చెప్తాను. ఆ డిస్కషన్ అయిపోయింది. రేపు చెప్తాను, అది రేపు కంటిన్యూ చేస్తాను టుమారో. ఇప్పుడు సండే కదా, రేపు బిజీ ఉంటారు కదా. ఈవినింగ్ చేస్తానన్నా. సరే, నీ నెంబర్ చెప్పు. నాది ఆ నెంబర్ ప్రవీణ్ ది, నీ నెంబర్ చెప్పు. అన్న ఈ నంబర్ నాదన్న చెప్పని వాట్సాప్. నేను కాన్ఫరెన్స్ లో ఉన్నాను తమ్ముడు. ఓకే చూడు, 630 45 2 55 11. సరే, ఒక ప్రశ్న అడుగుతాను తమ్ముడు ఫైనల్ గా. సరే, రేపు చెప్తాను. ప్రశ్న అంటే అది కాదు, నీ వ్యక్తిగత ప్రశ్న ఇది. తొందరపడుతున్నావు నువ్వు. ఇప్పుడు లోతు క్వశ్చన్ అడిగి కదా, ప్రశాంతంగా మాట్లాడుతున్నావు. లోతు క్వశ్చన్ పక్కన పెట్టుకుని నేను అడగల క్వశ్చన్. ఇప్పుడు నా డౌట్ ఏంటో నా బాధ కాల్ చేసి నేను కదా. కాదు తమ్ముడు, నేను అడుగుతున్న ఒక ప్రశ్న. మాట కాల్ చేసింది నువ్వు, నేను చేసింది కాబట్టి నేను అడిగిన క్వశ్చన్. ఇప్పుడు నేను రిఫరెన్స్ చూపించానా లేదు? నీకు రిఫరెన్స్ కావాలా దీనికి ఏమన్నా? రేపు అన్నా నేను చెప్పింది బాగా ఆదికాండము 19:36. ఓకే, రైట్. నెక్స్ట్ అడుగు. ఇప్పుడు నువ్వు రిఫరెన్స్ పెట్టు. రేపులోకి నీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి కదా అని చెప్తాను. లోతుకి ఏమి శిక్ష వేశాడు అదొక్కటి చెప్తే చాలు దేవుడు. అన్నా మొత్తం రేపు చెప్తానంట. మరి మీదండి ఇప్పుడు ఎలా చెప్పండి, ఎలా చెప్పాను చెప్పాలి. నాకు ప్రజెంట్ ఏం తెలియనప్పుడు నువ్వు చదువుకొని రావాలి కదా బైబిల్ మొత్తం. నీకు అసలు బైబిలే తెలీదు. నువ్వు వచ్చి నేను ఎట్లా నాకు సమాధానం చెప్తే ఎట్లా? నువ్వు చెప్పు, అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పు. ఇప్పుడు నీ బైబిల్, ఇప్పుడు రేపు పొద్దున ఇంకో క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ 2 రోజులు ఆగి వస్తావా? మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా, 2 రోజులు ఆగి వస్తావా? అంటే నాకు ఇదే పని అంటావా? నిన్ను ప్రశ్నించడం, నువ్వు 2 రోజులు ఆగి రావటం, అది ఎంత మటుకు కరెక్ట్ ఆలోచించు నువ్వు. అంటే మాస్టారు క్వశ్చన్, ఇప్పుడు తమ్ముడు నువ్వు క్లాసులో ఉన్నావు, మాస్టర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏమండి నాకు ఇది రాలేదని రేపు తెలుసుకొని వస్తా అని చెప్పి రేపు రాస్తావా? మళ్ళీ ఎల్లుండి వచ్చి మళ్ళీ రాస్తావా? ఇప్పుడు నాకు ఈ రోజు క్వశ్చన్ ఇచ్చాడన్నా. ఉండు తమ్ముడు, ఒక నిమిషం లైన్ లో ఉండు.
ఈరోజు నాకు సరే క్వశ్చన్ సరే ఇచ్చాడు. చెప్పు తమ్ముడు చెప్పు. ఈరోజు నాకు క్వశ్చన్ ఇచ్చాడు, చదువుగా రాండి రాను సార్ మీకు తెలుగు వచ్చి మీరు రాస్తాను సార్, లేదంటే ఇంకో రోజు రాస్తాను సార్, నాకు తెలుగు రాలేదంటే నేర్చుకు రండి రండి అంటాడు. ఇప్పుడే రాస్తారు ఎవడైనా చెప్పండి. ఉండు ఒక నిమిషం తమ్ముడు లైన్ లో ఉండు. మీరు ఇంత బూత్ తిట్టాను, ఒక బూత్ అని తిట్టానా? తిట్టాను నిరూపించలేదు. కాదండి వీడు బాబు తమ్ముడు ఒక నిమిషం నేను మాట్లాడతాను. అశ్లేష గారు ఇతనికి ఏం నాలెడ్జి లేదండి. శాంతి సమాధానంగా అప్పటి నుంచి అశ్లేష గారు శాంతిగా సమాధానంగా బూత్ లేకుండా మాట్లాడుతుంటే ఈయన కూడా ఏందండి మేరీ లంచ్ కేసు లంచ్ కూడా తిడుతున్నాడు అన్నాడు. నువ్వు చిన్నపిల్లలు కాదు కాదు తమ్ముడు ఒక నిమిషం ప్రవీణ్ గారు అన్న తిట్టినా గడి తింటున్నావా? ప్రవీణ్ గారు పిల్లలు ఇవే మాట్లాడుతున్నావా? పెద్దలతో తమ్ముడు అసలు నువ్వు బైబిల్ ఎందుకు నమ్మావు? ఇవన్నీ కాదు తమ్ముడు, బైబిల్ నువ్వు ఎందుకు నమ్మావు చెప్ప, స్టేట్మెంట్ ఇవ్వు నాకు. నీకు బైబిల్ ఏమని నచ్చింది? నేను అడిగినా నువ్వు చెప్పలేవు. నేను అడిగినా నిజంగా నువ్వు మగాడు అయితే నువ్వు అడిగాను చెప్పు. నిజంగా నువ్వు పెళ్ళాన్ని పంపించారు, కడుపు చేసి పంపిస్తాను సార్. ఇది కుర్రోడు సార్, 20 15 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు సార్ కుర్రోడు. ఏడు 19. ఇప్పుడు ఏం ప్రశ్న కాదు, ఏం ప్రశ్న అడిగా? ఏం ప్రశ్న నీ బాధ ఏంటి అడుగు. అదా కృష్ణుడు దేవుడు అవుతాడు చెప్పు. కృష్ణుడా? కృష్ణుడు దేవుడు నీకెవరు చెప్పారు అసలు? కృష్ణుడు దేవుడు నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు? కృష్ణుడు దేవుడు నీకెవరు చెప్పారు? ఫస్ట్ అసలు చెప్పు. ఆయన దేవుడు నిన్ను నమ్మమని నీకెవరు చెప్పారు? ఆయన నమ్మాల్సిందే అని నీకెవరు చెప్పారు? నమ్మాల్సింది కాదన్న. అరే నీకు నమ్మాలని ఎవడైనా చెప్పి, మాకు యేసు దేవుడు అని చెప్పి చాలా మంది చెప్పి నమ్మించారు, మమ్మల్ని మోసం చేశారు. కృష్ణుడు దేవుడు నిన్నెవరు మోసం చేశారు? మోసం చేయలేదన్న ఒక మాట ఆలోచపడ మాకు. నేను అడిగింది నీ కృష్ణుడు దేవుడు అని చెప్పినోడు ఎవడు ఉన్నాడు? మా ఫ్రెండ్ వాడు మడ్డగుడు పోయి నన్ను అడిగితే నేనేం చెప్తాను? కరెక్టే కదా. ఇప్పుడు నాకు యేసు దేవుడు అని చెప్పినోడు గుద్దబాలు దెంగుతున్నా. నేను చేస్తున్న డ్యూటీ అది. ఆ డ్యూటీకి నువ్వు అడ్డొచ్చావు. అలానే నీ కృష్ణుడు దేవుడు అని చెప్పినా నువ్వు వాడిని గుద్దబాలు దెంగిపోయి, నా డ్యూటీ నేను చేసిన మధ్యలో నువ్వు ఫాల్ చేసి నా డ్యూటీకి అడ్డం వచ్చింది నువ్వు. కాదు కాదు అశ్లేష గారు, బాబు మనం శాంతి సమాధానంగా మాట్లాడుకోవాలి. మీరు తమ్ముడు మేము ఒక్క బూతు మాట సమాధానంగా మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు ఒక్క బూతు మాట మాట్లాడను. నువ్వు ప్రశ్నలు అడుగు, నేను చక్కగా సమాధానం చెప్తా. అడుగు, నువ్వేం అడుగు. బూతు చెప్తారా? నేను తమ్ముడు నిన్న సరే నువ్వు ఒక నిమిషం నువ్వు ప్రశ్న అడుగు. ఎన్ని వదిలేసే టైప్ వేస్ట్ మనకి. నేనైతే తిట్టను, నువ్వు అడుగు, ప్రశ్న అడుగు. కృష్ణుడు అని నీకు ఎవరు చెప్పారు? కృష్ణుడు దేవుడు అని ఎవరు అన్నారు? అవన్నా మనతో మాట్లాడుకుంటున్నా పక్కన ఏ నన్ను పంపించే. సరే సరే ఇప్పుడు ఎన్ని కాదు తమ్ముడు, ఒక నిమిషం. ఎన్ని కాదు, నీ కృష్ణుడు దేవుడు అని చెప్పినాడు ఎవడు? అక్కడే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు బూత్ చిన్నపిల్లలు తిట్టడం ఏంటన్న మాటలు, పెద్దోడు పాస్ కొడతాను. సరే ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుతావు తమ్ముడు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుతావు, జరిగిపోయిన దాని గురించి చూసుకుంటావా? ఏదైనా మాట్లాడతానన్నా. సరే ఇప్పుడు నీ కృష్ణుడు దేవుడు అని చెప్పింది ఎవరు? అసలు ఆయన ఎలా దేవుడు నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తాను. ఆయన నువ్వు దేవుడు అన్నావు, ఎలా దేవుడు నాకు చెప్పు. నేను కూడా దేవుడు అని నమ్ముతాను. ఆయన్ని ఎలా దేవుడు? కృష్ణుడు దేవుడు కాదన్నా. దేవుడు కాదు మరి ఎందుకు ఇంకా దేవుడు కానప్పుడు మన ఇద్దరు డిస్కస్ చేయటం ఎందుకు ఆయన గురించి? నువ్వు ఎవరిని దేవుడు అని నమ్ముతున్నావు? నువ్వు దేవుడు నువ్వు ఎవరిని దేవుడు అని నమ్ముతున్నావు? ఒక మాట అన్న, నువ్వు దేవుడు నమ్మద్దు, నేను నమ్మను, ఇద్దరు నమ్మద్దు. ఆయన తీసి పక్కన పడేద్దాం ఆయన సంగతి. కృష్ణుడు దేవుడు కాదన్నావు, సరే నీ అభిప్రాయం గౌరవించి నేను కూడా కాదని పక్కన పడేసా. ఇప్పుడు నీ దృష్టిలో దేవుడు ఎవరు? నా దృష్టిలోని సృష్టికర్త ఒకడు. ఏం పేరు ఆయన పేరు? పేరు చెప్పు తమ్ముడు. నేనేంట పేరు చెప్పు, ఆయన పేరు చెప్పు. అన్నా ఒక మాట తమ్ముడు గురించి ఎందుకు మాట్లాడంటే బాబేనండి, మీరు వీడియోలోని అంటే అందరిని కూర్చోబెట్టి ఇలాగా తమ్ముడు అవన్నీ టైం వేస్ట్. నీ దృష్టిలో దేవుడు ఎవరు చెప్పు, తెలుసుకుందాం, తప్పే ఉంది దాంట్లో. అసలు ఆ టాపిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమండి రాజశేష నేను అడిగిన ప్రశ్న న్యాయమా కాదా? కృష్ణుడు దేవుడు కాదన్నాడు, సరే వదిలేద్దాం. నీ దృష్టిలో దేవుడు ఎవరు చెప్పు, తెలుసుకుందాం. మీకు జ్ఞానం తెలుసుకుంటాం తమ్ముడు. నా దృష్టిలో దేవుడు యెహోవాయ్యా. నీ దృష్టిలో తమ్ముడు? నీ దృష్టిలో ఆ పక్కన ఎవడో తీసాను బూతులు తిడుతున్నాను తమ్ముడు. నాది హామీ, ఇదిగో తిట్టడు ఆయన, తిట్టడు, నాది హామీ. నిన్ను తిడితే నన్ను తిట్టినట్టే, ఓకేనా? ఇంకా అయిపోయింది, తీసేయి. నీ దృష్టిలో దేవుడు ఎవరు? నీ దృష్టిలో దేవుడు ఎవరు చెప్పు. తమ్ముడు తిట్టడు, హామీ నాది, నిన్ను తిడితే నన్ను తిట్టినట్టే అని చెప్పా. నీ దృష్టిలో దేవుడు ఎవరు చెప్పు. నీ దృష్టిలో దేవుడు ఎవరు?
యెహోవా. ఓకే, యెహోవా. ఇప్పుడు యెహోవా, యేసు తమ్ముడు క్రీస్తు ఇద్దరు ఒకటే. దేవుడు అంటే నీతి నిజాయితీ ధర్మం ఉండాలి కదా. ఉండాలన్నా, ఖచ్చితంగా ఉండాలా. మరి ఒకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి చెప్పండి, ఇంకోటి దగ్గర పండుకోబెడతామేంది తమ్ముడు? వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వీడి దగ్గర, వీడి పెళ్ళాన్ని వాడి దగ్గర పండుకోబెడతామేంది? అది కాకుండా వాడి పెళ్ళాన్ని వాడి చెప్పండి. బిడ్డలతోనే పండుకోబెడతాడు. అది ఎంత మటుకు ధర్మం తమ్ముడు? అలాంటి దేవుడు అంటారా? దేవుడు కాదు అంటారు, నిజంగా 100% దేవుడు కాదు. మరి నేను చూపిస్తా, రిఫరెన్స్ కూడా చూపిస్తా. యెహోవాది రిఫరెన్స్ కూడా. ఆడి పెళ్ళాన్ని, దావీదు పెళ్ళాన్ని తీసుకొచ్చి దావీదు కొడుకు దగ్గరే పండుకోబెడతాడు. 10 మందిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అందరూ ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచి వేస్తాడు గోడారంలో పండుకోబెట్టి లంగాలు ఎత్తి. నేను అన్నది కాదు, బైబిల్ చెప్పింది తమ్ముడు. నువ్వు నా పొరపాటు కూడా నన్ను అపార్థం చేసుకోకు. బైబిల్లో ఉన్నదే మాట్లాడాను నేను. ఇప్పుడు ఈయన నువ్వు దేవుడుగా నమ్ముతున్నావా? ఎవరిని? యెహోవాని. ఇప్పుడు నాకు రిఫరెన్స్ చూపిస్తే నేను దాన్ని బట్టి. తమ్ముడు సూపర్ తమ్ముడు, అది నువ్వు నచ్చావు తమ్ముడు, నాకు నిజంగా ఎక్సలెంట్ నువ్వు. ఇంకొకటి, నీకు అన్ని వరుసగా రిఫరెన్స్ చూపిస్తాను తమ్ముడు. నువ్వు వీటన్నిటికీ నాకు సమాధానాలు చెప్తే నేను కూడా క్రైస్తవ మతంలోకి నేను మారుస్తా, నిన్ను తిట్టిన ఆయన కూడా మారుస్తా. ఉన్నారా ఆశ్లేష గారు మీరు? ఉన్నాను సార్, ఉన్నాను. మీరు కూడా మారిపోతారు కదా నేను తమ్ముడు సమాధానాలు చెప్తే? ఒక మాట కరెక్ట్ చెప్తే మారుతాను సార్, లేకపోతే అవి నా చేతిలో పడతాయి. సరే, ఆది కాండము 38, 9, 10 ఒకసారి చదువు తమ్ముడు. చదువుతానన్నా. నేను పక్కనున్న అన్న క్రిస్టియన్స్ హిందువే, ఆయన ముందు ఎవరు? తమ్ముడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం, అనవసర విషయాలు జ్ఞానాన్ని పెంచుకుందాం మనం. అర్థమైందా? ఓకే, ఆది కాండము 38, 9, 10 ఒక్కసారి ఆ వచనాలు చదువయ్యా, నేను కూడా తెలుసుకోండి. ఆశ్లేష గారు మీరు కూడా తెలుసుకోండి జ్ఞానాన్ని, తప్పులేదు. అలాగే మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జ్ఞానాన్ని తెలుసుకోవడం తప్పులేదు. ప్రతివాడు నిత్య విద్యార్థి నా దృష్టిలో. అన్నా అవునండి. ఇప్పుడు నేను బైబిల్ చదువుతాను, అక్కడ తప్పు ఉండొచ్చు, ఏది మన బూత్ తప్పని నేను అన్నాను తమ్ముడు. ఏమన్నా నాకు చదివి వినిపించవయ్యా అని చెప్పి నువ్వు తప్పు అంటున్నావు. నేను అనట్లా బైబిల్, నేను దూషించట్లా, నువ్వు దూషిస్తున్నావు బైబిల్ని, క్రైస్తవుడు అయ్యండి. నేను తప్పనన్నా, ఏమన్నా చదవబోయి అక్కడ ఏం రాసిందో అన్నా. ఏం తమ్ముడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? చదువు, ఆది కాండం 38, 9, 10 చదువు ఒక్కసారి. చదువుతానన్నా. ఓకేనా, చదువుతానా? 38, 9 నుంచే కదా? 9, 10. ఓకే, రెడీ. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలిగజేయనట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక, అతడు చేసినది యెహోవా దృష్టికి ఏంటి? చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపను. అప్పుడు యోధ ఇతడు కూడా ఇతని అన్న వల్లే చనిపోయినేమో అనుకొని తన కుమారుడైన శాల పెద్దవాడు వరకు. ఎంతవరకు చదవమన్నారన్న మీరు? తమ్ముడు ఏ చదువుతున్నావు తమ్ముడు? తెలుగే చదవటం రాదు సార్ వీడికి. సార్ ఒక్క నిమిషం అండి. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. ఏంటి తమ్ముడు దీని అర్థం చెప్పు తమ్ముడు. సరే నువ్వు చదివా బానే ఉంది, దీని అర్థం ఏంటి చెప్పు ఒకసారి చదవన్నా. 9 అన్న ఓనా నుంచి చదువు. ఓనాను అర్థం చెప్పు తమ్ముడు. చెప్పు తమ్ముడు. మీరు చదవండి, అది నాకు తెలుగు రాదు కదా, మీకు వచ్చి చదవండి. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. దీని అర్థం చెప్పు తమ్ముడు. ఆమెతో పోయినట్టు ఆమె ఎవరన్నా అక్కడ? నువ్వు తెలుగు అర్థం చెప్పు, అవన్నీ మనం తర్వాత వెళ్ళిపోదాం. తెలుగు అర్థం చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ మీరేమనుకుంటున్నారు చెప్పండి, నేను చెప్తాను. అది నాకు తెలియక అడుగుతున్నాను తమ్ముడు, నీ దగ్గర బైబిల్ నేర్చుకుంటాను నేను. దీన్ని తెలుగు అర్థం చెప్పు చాలు నాకు, తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఏంటి అనేది. అదేనండి, ఓనాను అర్థం చెప్పు తమ్ముడు. 2 సార్లు చదివా ఇప్పటికి, 3వ సారి చదవాల్సిన పని లేదు. అర్థం చెప్పు నాకు. చెప్తాను, ఒక్క మినిట్. ఒకసారి బాగా చదవాలి, బుర్ర పెట్టాలి కదా. ఒకసారి తెలుగు చదవడం రాకపోతే నవ్వుతారు తమ్ముడు. నువ్వు తెలుగు రాకపోతే నవ్వుతారు తమ్ముడు. వచ్చి నీకు భయం తమ్ముడు. మరాఠీ అంటా నేను చెప్తా, నేను తప్పు పడతలేదు, నేను తెలుగు అర్థం చెప్తా. ఓకేనా? ఓనాను అనేవాడి యూదా యొక్క 2వ కుమారుడు, పెద్దోడి పేరు ఏరు. అతని సంతానము అంటే ఓనాను ఏం చేస్తాడంటే, అన్న ఏరు చనిపోగానే వదిన కడుపు చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు వదినతో సెక్స్ చేస్తూ ఉంటాడు. వదిన పేరు ఉందా?
నిదానం మాట్లాడదాం. తామారు అంటే వాళ్ళ వదినే అన్నయ్య పేరు ఏరు, వాళ్ళ వదిన తామారు. ఏం తమ్ముడు నువ్వు నాకు బీపీ అది కూడా తెలియదు వీడికి. సన్నాసి. ఈ సన్నాసి తమ్ముడు అది కూడా నాకు తెలియదు. ఇరిటేషన్ చేయకు. నేను చెప్పేది రికార్డ్ చేసుకో. నేను తమ్ముడు నేను చెప్పేది రికార్డ్ చేసుకో. తప్పు కనుకుంటే అన్నా నువ్వు ఈ తప్పు చేసావు, నిన్ను తిట్లని నీకే తగులుతాయి అని చెప్పు, నేను ఒప్పుకుంటా. ఒక్క మాట నేను తప్పు చెప్పినా సరే. ఓనాను సంతానం వాళ్ళ వదిన్నే వీడు వేస్తా ఉంటాడు మరిది. అన్న చనిపోతాడు, యెహోవా వాళ్ళ అన్నం చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడో రీజన్ లేదు. మరిది వచ్చి వదిన నేస్తా ఉంటాడు. కొద్దిగా మంచిగా మాట్లాడినా వేసేస్తాడు. అయ్యో బైబుల్లో ఉన్న తమ్ముడు ఇగో మీరు రికార్డు చేసుకోమని చెప్పా. వేస్తా ఉన్న సమయంలో ఆ ఓనానికి వీర్యం బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో లోపల వేయకుండా డబ్బెక్కని తీసి కింద వేసేస్తాడు నేల మీద. అప్పుడు యెహోవా ఏం చేస్తాడు, ఏరా పూకండి, పూకులో పెడతాడు. పూకు సార్ పూకండి మనం అని చెప్పి బైబిల్ సార్ ఇదంతా. బాబు నీ అమ్మ కాదు, పూకులు వేయకుండా నేల మీద వేస్తాడండి. యెహోవా కోపం వచ్చారా నీ పూకులు వేయమంటే నువ్వు నేల మీద వేసావు అని చెప్పి యెహోవా దృష్టి చెడ్డది కనుక చంపేశాడు. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నేను తల తీయించుకుంటాను. నేను నీతోనే కేసు కూడా పెట్టను నీ మీద. నేను చదివిన దాంట్లో తప్పు ఉంటే నీ కత్తి తీసుకొని నా తల నరికే. నేను నీ మీద కేసు పెట్టను. నా కుటుంబ సభ్యులు నాకు పెళ్లి కాలేదు, మా అమ్మ మా నాన్న కూడా కేసు పెట్టరు నీ మీద. నాది హామీ రాసిస్తాను, రికార్డు చేసుకో. నువ్వు నేను చెప్పిన దాంట్లో తప్పు వీడియో కాల్ చేస్తారు మీరు ఒకసారి. తమ్ముడు ఇది సబ్జెక్ట్ మాట్లాడకుండా నువ్వేమన్నా అమ్మాయి అయితే వీడియో కాల్ చేస్తే ఇద్దరం ఒకరు చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాదు కదా, మన ఇద్దరం సబ్జెక్ట్ మాట్లాడుతూ వీడియో కాల్ ఎందుకు వచ్చింది మధ్యలో? కాదు తమ్ముడు ఒక్క నిమిషం. కాదు తమ్ముడు, ఇప్పుడు నిన్ను తిట్టకూడదు. ఆశ్లేష గారు తిడుతుంటే నువ్వు తిట్టొద్దు అన్నావు. నేను ధర్మంగా మాట్లాడుతాను, న్యాయంగా ఉన్న సమాధానాలు చెప్పి వీడియో కాల్ చేయమంటావు ఏంది? నేను అమ్మాయిని అనుకున్నావా ఏమన్నా? లేదన్నా, సారీ, ఐఎమ్ సారీ. వినండి ఒక మాట చెప్పు. నేను ఒక మాట చెప్పిన బైబిల్ అంతా నాకు గ్రిప్ లేదు. నీ స్టూడెంట్ అని చెప్పిన అప్పుడు మీకు అర్థం అవ్వాలి. గ్రిప్ లేదు. నువ్వు లేనప్పుడు మేము చెప్పేది వినాలి కదా. ఏమండి ఆశ్లేష గారు, మనం చెప్పేది వినాలి కదా సార్. కాదు, నేను ఒకటి సామరస్యంగా ఒకటి చెప్తాను సార్. బాబు నీ పేరు తమ్ముడు చాలా చిన్నోడు సార్. పాపం అతనికి ఏంటి ఎవరో మతం మార్చారండి, అతన్ని మతం మార్చారు పాపం. అతను మోసం చేశారు సార్ పాపం. మోసం చేసి మతం మార్చారు సార్. మతం మార్చారు. మీరు బూత్ తిట్టకండి, బూత్ తిట్టగా మాట్లాడండి. అరే బాబు, నేను బూతులు తిట్టట్లేదు, నీ మంచి కోసం చెప్తున్నాను. అరే ఆ దరిద్రపు కొట్టు మతంలోంచి బయటికి రారా ఫస్ట్. నువ్వు వస్తాను కానీ చదువుకోరా. అరే చదువుకో, మంచి చదువుకో. నువ్వు అర్థమైందా? నీకెందుకురా దీని గురించి, మతం గురించి? అరే నువ్వేం చదువుకుంటున్నావు చెప్పురా. నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒంగోలు చదువుకుంటున్నాను. ఓకే, చదువుకున్నా. ఏంటి నీ సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథమెటిక్సా లేకపోతే జువాలజీనా లేకపోతే కామర్సా? ఏంటి నీ సబ్జెక్ట్స్? నాది కంప్యూటర్ సైన్స్ అన్న. కంప్యూటర్? ఎవరు కంప్యూటర్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని అంటారు చెప్పు? చార్లెస్ బాబర్. చార్లెస్ బాబర్. బైబర్? సరే, ఓకే. నువ్వు శుభ్రంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోరా. ఈ ఎరుపుకు బైబిల్ గురించి నీకెందుకు రా బాబు? ఇదంతా ఒక బుక్, సెక్స్ బుక్ రా బైబిల్ అనేది. నీకెందుకు దాని గురించి? హ్యాపీగా నువ్వు చదువుకో. మీరు మంచి మాట చెప్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ మతం ఇచ్చి ఏ మతంకి వెళ్ళమన్నారు? అసలు మతం నీకు ఎవరు ఒక్క నిమిషం. అసలు మతంతో నీకు పని ఏంటి? అసలు మతంతో నీకు పని ఏంటి? చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకొని నువ్వు తల్లిదండ్రులకు మంచి కొడుకు అయ్యి ప్రయోజకుడు అయిన తర్వాత మతం గురించి ఆలోచించు. ఈ వయసులో నీకెందుకు బాధ్యతలు, బరువు బాధ్యతలు? అంటే మతాలు, ఇంకోటి కులాల గురించి బరువు బాధ్యతలు నీకెందుకు? తప్పు కదా అది. నీ వయసు ఏంది, నువ్వు చేసే పని ఏంటి? కాదురా, నీకెవడరు ఇలా ప్రేరేపించింది? లంచాడు గుర్తున్నదాలి ఫస్ట్. ఎవడరా నీకు పెట్టింది? కాదు, అసలు ఈ వయసులో నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే తిడతారు, మరి తప్పదు. తప్పు. అసలు నీ చదువుకునే వయసులో కులాలు, మతాలు, ఇంకొక దాని గురించి ఆలోచించే వయసు కాదు నీది. కాదు, దేవుడు లేకుండా నువ్వు బతకలేవరా? నువ్వు బతకలేవు దేవుడు లేకుండా. దేవుడి పేరు లేకుండా నువ్వు బతకలేవు. నేను బతుకుతా దేవుడి పేరు చెప్పుకోకుండా కష్టపడి సంవత్సరం అయినా 10 సంవత్సరాలు నేను దేవుడి పేరు ఎత్తకుండా బతుకుతా. నువ్వు బతకలేవా? మాట్లాడండి, ఒక్కరు మాట్లాడండి. అదే సరే, మంచి గైడెన్స్ ఇవ్వనన్నా. మంచి గైడెన్స్ ఇవ్వండి కుర్రోడికి. అదే నేను చెప్తాను సరే బాబు. నేను ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకో బాబు. నువ్వు ఎవడైనా చెప్పేది తమ్ముడు నేను చెప్పేది నువ్వు ఇప్పుడు నేను క్రైస్తవుడా, నేను హిందూగా, నేను అన్నట్లు నేను ఒక మనిషిలా చూసి మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు ఈ ఏజ్ లో నీకు ఏదైనా అనుకో, నువ్వు నా తమ్ముడుగా లాగా చెప్తున్నా నీకు. నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే తమ్ముడు, నువ్వు బాగా చదువుకొని నీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి ఫస్ట్ మీ అమ్మ మీ నాన్నల్ని శుభ్రంగా మంచిగా చూసుకొని ఒక మంచి ఉద్యోగంలోకి మంచి భారతీయ పౌరుడిగా తయారు ఫస్ట్ నువ్వు. అర్థమైందా? తయారయ్యి నువ్వు
చెప్పండి అన్న. హలో అనే భావనలో నువ్వు బతకాలి, అర్థమైందా? ఈ శరీరం నాకు కాదు, ఇది ఇతరుల కోసమే. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దాంట్లో నువ్వు ఉండాలి. కానీ క్రీస్తువా, రాముడా, కృష్ణుడా, మేము ఎప్పుడు నీ వయసులో అసలు మాకు ఇవన్నీ తెలియని కూడా తెలియదు. మేము ఎప్పుడు చదువుకోవడం, మంచిగా చదువుకోవడం, మంచి ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలి, తొందరగా జీవితంలో ఎలా స్థిరపడాలి, మంచిగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా ఉండాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలి, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఎంత బాగా చూసుకోవాలి, వాళ్ళకి సమాజంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని ఈ ధోరణితో ఉండాలి. కానీ ఆడవాడు ఈ నల్లట పుస్తకం ఇజ్రాయేలోడిది తీసుకొని వచ్చి ఈడే దేవుడు అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు తమ్ముడు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను తమ్ముడు, నీకు చెప్పేది, నువ్వు భారతదేశంలో పుట్టావు, భారతదేశంలో పెరిగావు. నీవు పుట్టక ముందే మీ నాన్న అమ్మ వల్ల నీకు వచ్చిందేంటి? వాళ్ళ ఇంటి పేరు నీకు వచ్చిందా లేదా? వచ్చిందన్న. మీ తాత ఇంటి పేరు మీ నాన్నకు వచ్చింది, మీ ముత్తాత ఇంటి పేరు మీ తాతకు వచ్చింది, మీ తాత ఇంటి పేరు మీ నాన్నకు వచ్చింది, మీ నాన్న ఇంటి పేరు నీకు వచ్చింది. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంటి పేర్లు? ఇవన్నీ హిందూ మతం నుంచే వచ్చినాయి కదా. ఎవడో వచ్చి మీ నాన్న మీ తాతను మతం మారేసి నీ ఇంటి పేరు పోలేదుగా, పోయింది ఎక్కడికన్నా? నీ దేశం ఏమన్నా సమాజం ఏమన్నా మారలేదు కదా, అక్కడే ఉన్నావు కదా నువ్వు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. కానీ చిరస్థాయిగా ఉండేది మీ తాతలు, తండ్రులు, మీ ముత్తాతలు, వీళ్ళందరూ అనుసరించినటువంటి. ఈ రోజు నువ్వు మీ అమ్మని మంచిగా చూసుకుంటావు, చూసుకోవా? ఎవరైనా చూసుకుంటారా? నువ్వనే కదా. ఎవరైనా చూసుకోరు, క్రైస్తవులు చూసుకోరు. అదే నీకు చెప్తున్నా, నువ్వు మీ అమ్మని మీ నాన్నని మంచిగా చూస్తున్నావు అంటే కారణం అందులో హిందూ మతం వల్లనే నువ్వు మంచిగా చూసుకుంటున్నావు. మీ చెల్లెల్ని నువ్వు చెల్లెల్లాగా చూస్తున్నావు అంటే దానికి కారణం హిందూ మతం. మీ అక్కని మీ అక్కలాగా చూస్తున్నావు అంటే దానికి కారణం హిందూ మతం, హిందూ ధర్మం. ఇంకోటి ఏంటో తెలుసా, బైబిల్లో సొంత చెల్లెల్ని అమ్నోను అనేవాడు కడుపు చేస్తాడు, రేప్ చేస్తాడు. అబ్జలోం అనేవాడు సొంత పినతలు అంటే పిన్నుల్ని వరుసగా అవదాన చెప్పేది తమ్ముడు. అవన్నీ చేయకుండా నువ్వు మంచిగా ఉన్నావు అంటే కారణం హిందూ ధర్మం. నువ్వు ఉదయాన్నే లేచి మొహం కడుక్కున్నావు, స్నానం చేసి కొత్త మంచి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్తున్నావా అంటే దానికి కారణం హిందూ ధర్మం. అసలు నువ్వు మీద బతికున్నావు, నువ్వు ఇతరులని మంచిగా చూస్తున్నావు కారణం హిందూ ధర్మం. తమ్ముడు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా క్రైస్తవ దేశాల్లో తండ్రి ముందరే కూతురు కడ్రాలు వేసుకొని తిరుగుతూ ఉంటుంది బీచ్ల్లో. మన భారతదేశంలో ఎందుకు లేదు తమ్ముడు? దానికి కారణం ఏంటి చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు. ఫారెన్ లో తల్లి, కొడుకు, కూతురు అందరూ కడ్రాలు వేసుకొని బీచ్ లో తిరుగుతుంటారు. మన భారతదేశంలో ఎందుకు తిరగరు చెప్పు? దీనికి సమాధానం చెప్తే నువ్వు ఒప్పుకుంటావు తమ్ముడు. ఎందుకు తిరగరు మన భారతదేశంలో? అంటే అంటే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అది? కాదు కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి వచ్చిందన్న. ఇంకా నీకేం చెప్పాలి చెప్పు. నేను మీ అక్క, మీ చెల్లె, మీ నాన్న ముందు బ్రా వేసుకుని తిరుగుతారా? కడ్రాయి వేసుకుని తిరుగుతారా? ఇప్పుడు మీ నాన్న ముందు సిగరెట్ తాగుతావా లేకపోతే మందు కొడతావా? మీ నాన్న ముందు అయితే వాళ్ళ నాన్న ముందు అయితే చంపేస్తాడు, వాళ్ళ నాన్న చంపేస్తాడు. ఇవన్నీ కారణం హిందూ ధర్మం వల్లనే. నువ్వు మనిషిగా ఉన్నావు కారణం హిందూ ధర్మం. మన సాంస్కృతం, ఆయుర్వేదము చాలా మంచిదన్న. మంది బైబిల్ కూడా తెలుగు అన్ని భాషల కన్నా లెస్స. మంది ఒక డ్రెస్ కానీ మెయింటింగ్ కానీ చాలా మంది గొప్ప గొప్ప వారు మనం మెచ్చుకున్నారన్న. అవును, తెలుగు లెస్స అన్నారు, కరెక్ట్ నువ్వు చెప్పి. మీరు ఇలా మాట నచ్చింది, పచ్చి బూత్ మాట్లాడాలి నచ్చలేదు అన్న. అంటే ఒక స్టూడెంట్ అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదో కాదు, ఎందుకంటే ఎందుకు మాట్లాడానంటే చెప్తా, దానికి ఒక కారణం ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు. సరే ఆ తమ్ముడు ఆ విషయాలు వదిలేసే మాట్లాడతా. ఇప్పుడు ఆ విషయాలు వదిలేసే తమ్ముడు. ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో తప్పు ఉందా? తప్పు లేదు. ఓ మాట మరి హిందూ నీవు చెప్పు ఉదాహరణ. ఇప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేసే తమ్ముడు, నువ్వు క్రైస్తవ మతంలోకి ఎందుకు చెప్పు ఫస్ట్. నాకు నేను చెప్తాను కానీ లేదు చెప్పు, నాకు తెలుసుకోవాలండి. అది చెప్పు, అది తెలుసుకోవాలండి మాకు. నేను తిట్టాను నిన్ను, ఓ తమ్ముళ్ళ భావిస్తాను నేను. ఎందుకనంటే చెప్పండి, పర్వాలేదు ఒక 5 నిమిషాలు చెప్తాను. చెప్పు తమ్ముడు, మాకు అదే కావాలి. అదేనా, నేను ఫస్ట్ హిందువునే, బ్రాహ్మిన్సే. క్రైస్తవ మతకి ఎందుకు కనబడటమే అంటే అన్నా, మీరు మధ్య నవ్వడం నాకు నచ్చలేదన్నా. నేను చెప్పి విన్న తర్వాత మీరు దాన్ని బట్టి నవ్వండి తమ్ముడు. నేను అరే నవ్వట్లే, ఇగో నా పక్కన ఒక అబ్బాయి ఇలా కోతిలాగా వేషం వేస్తుంటే నేను నవ్వుతున్నా దానికి. సరే నువ్వు చెప్తాము, నువ్వు చెప్పు. నేను సీరియస్ కున్నాను, చెప్తాము. మీరు నాకు మంచి గైడెన్స్ ఇచ్చారన్న, చదువు బాగా అవి నాకు చాలా నచ్చాయి. మీరు బూత్ తిట్టడం నచ్చట్లేదు. తమ్ముడు నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పావు కదా, నీ గోత్రం ఏందో చెప్పు. నీ గోత్రం చెప్పు అన్నా.
ప్రభ చెప్పు, నువ్వు ప్రవర చెప్పు. నేను మీరు చెప్పింది నా చెప్పింది అదే మన బ్రాహ్మిన్స్. సార్ ఈ అబ్బాయి తోటి ఒకసారి మాట్లాడాం సార్ ఆల్రెడీ మనం. వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మని వదిలేసేసి వెళ్ళిపోయాడు, అవును కదా తమ్ముడు? లేదన్నా, నేను కొత్తగా మాట్లాడుతుంది ఈ మధ్యనే. కాదు నువ్వు అంతకుముందు మీతో మాట్లాడలే కానీ నువ్వు మీరు బ్రాహ్మణ్ అంటున్నావు కదా, నువ్వు ఏంటి, నువ్వు వైదిక నియోగివా, లేకపోతే 6000 నియోగులా, లేకపోతే వైష్ణవులా, ఎవరు స్మార్తులా, ఎవరు మీరు? నియోగులా, నందవరీకులా, ఎవరు మీరు చెప్పు? మేము అవన్నీ నాకు తెలియదు. మేము బ్రాహ్మణ్ ఏం తెలుసు నీకు? నువ్వు బ్రాహ్మణ్ అని చెప్తున్నావు ఊరక, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? అబద్ధం కాదు, మాది రావూరి అంటే బ్రాహ్మణ్స్ అయిపోతాం మేము. చెప్పింది రావూరి అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు, అన్ని కులాల్లోనే కాదు. మా తామాస్ లో ఉన్నారు, వైశాస్ లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, రెడ్లలో కూడా ఉన్నారు రావూరి. సరేనా చెప్పింది కాదు నువ్వు చెప్పు, నేను నమ్ముతాను. అవన్నీ నీ ఫస్ట్ చెప్పుకొచ్చింది వినన్నా, మీ ముందు చెప్పేసుకుంటా, ఏం చెప్పను. అరే నీ సోది మాకు అవసరం లేదు బాబు, మాకు కావాల్సింది మేము అడుగుతాం. చెప్పు, నీ దగ్గర చెప్తే దమ్ముంటే చెప్పు, లేకపోతే లేదు వదిలే. ఇప్పుడు కులం చెప్పావు, కులం చెప్తే నాకు అబ్జెక్షన్ వచ్చింది. నీ గోత్రం చెప్పు. మా తాత ముత్తాత అందరూ బ్రాహ్మిన్స్. మేమైతే ఇలాగా కన్వర్ట్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చి మీద ఒడిశా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి మా పేరెంట్స్ కన్వర్ట్ అయ్యారు. ఆ కన్వర్ట్ అయిపోయి నేను కూడా బ్రాహ్మిన్స్ కుటుంబంలో పుట్టలేదు. మా వాళ్ళకి అదే ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు అప్పటి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టాను. ఓకేనా? అవన్నీ నాకు తెలియదు అంతలాగా. అంటే మీ తాత వాళ్ళు ఒరిస్సాలో బ్రాహ్మిన్స్ ఎవరు ఉంటారు చెప్పు? ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? ఒరిస్సాలో మహాపాత్ర ఆ పేర్లు ఉంటాయి వాళ్ళకి, తెలుసా నీకు? ఉంటాయన్నా అంతలా నేను కనుక చెప్తాను. ఒక మాట మీరు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు కథలు నా దగ్గర కథలు నీ ముందు నాశనం అయిపోతాను. అబద్ధాలు ఆడితే నీ ముందే నాశనం అయిపోతాను. ఓకేనా? సార్ నువ్వు చెప్తావు ఎట్లా జరిగేది అదేలే కానీ నీకు చెప్పు. అయితే నువ్వు ఎందుకు మారావు చెప్పు. చెప్తాను. ఇప్పుడు నాకు బ్రహ్మదేవుడు కృష్ణుడు చెప్పమని చెప్పను వద్దా? చెప్పు. బ్రహ్మదేవుడు, కృష్ణు, శివుడు, అయ్యప్ప స్వామి, ఈ కృష్ణుడులోని కొన్ని క్యారెక్టర్ నచ్చలేదు. కొంచెం వినండి. ఏం నచ్చలేదంటే వాళ్ళు కూడా దేవుడి లక్షణాలు కనబడట్లేదు నాకు. అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి? ఆ దేవుడి లక్షణాలు అంటే దేవుడు పరిశుద్ధ ఉన్నారు. దేవుడి లక్షణాలు కనపడలేదు అన్నావు, మరి యేసులో ఏం కనపడలేదు దేవుడి లక్షణాలు? మీరు ఎందుకు కనబట్టే నాకు అడిగారు చెప్పేవాళ్ళు మీరు కాదు. దేవుడి లక్షణాలు లేవన్నప్పటికీ వాళ్ళు దేవుళ్ళు కాదు, ఇంక వాళ్ళ గురించి మాట్లాడుతూ అనవసరం మనకి. వాడు దేవుడి లక్షణాలు లేవన్నప్పుడే నీకు దేవుడు కాదు, ఇంక అయిపోయింది, తీసే వాళ్ళ గురించి పక్కన. మరి యేసులో అంత గొప్పతనం ఉందో చెప్పు, మేము తెలుసుకుంటాం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను తమ్ముడు, ఒక నిమిషం. ఇప్పుడు మేరీని, ఒక నిమిషం తమ్ముడు, నేను మేరీని యేసు ముందర రేప్ చేస్తే యేసు నన్ను శిక్షిస్తాడా, క్షమిస్తాడా? అంటే నేను చేసి వచ్చి చెప్తా. ఒక్క నిమిషం తమ్ముడు, నా మాట జాగ్రత్తగా అపార్థం చేసుకోకు, చిన్నోడి నువ్వు. నేను యేసు అందరినీ ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు నువ్వు చెప్తున్నావు. నేను మేరీని రేప్ చేసి వచ్చి, ప్రభువా నేను మీ అమ్మగారిని రేప్ చేశాను, నా తప్పు క్షమించయ్యా, నన్ను క్షమించవయ్యా అని చెప్పి యేసుని అడుగుతాను నేను. ఇప్పుడు వాళ్ళ కన్న తల్లి కాబట్టి యేసు నన్ను శిక్షిస్తాడా, క్షమిస్తాడా? దీనికి సమాధానం చెప్పు చాలు. దాని సంబంధం లేదన్నా. అదేంటి తమ్ముడు, పక్కోడు పెళ్ళ, ఇప్పుడు వేరే వాడు ఊళ్ళో వాళ్ళ పెళ్ళాన్ని రేప్ చేసి వస్తా, యేసయ్య నన్ను ప్రేమించాడు, పక్కోడు కూతుర్ని చంపా, పక్కోడు కొడుకుని చంపా, నన్ను క్షమించాడు. కన్న తల్లిని రేప్ చేస్తే ఇప్పుడు తల్లి అయినా వాడి దృష్టిలో, దేవుడి దృష్టిలో ఒకటే, మరి కూతురైనా ఒకటే, పక్కోడు భార్య నన్ను ఎందుకు క్షమించాడు యేసయ్య? వాళ్ళ కన్న తల్లిని రేప్ చేసి వచ్చి చంపేసి, రేప్ చేసి తమ్ముడు రేప్ చేస్తాను, బాటిల్స్ పగలగొట్టి కింద పెట్టి తిప్పుతా, రక్తం వచ్చి బ్లీడింగ్ అయ్యి చచ్చిపోయిద్ది. అప్పుడు మేరీ అప్పుడు యేసు దగ్గరికి వచ్చి చెప్తాయ్యా, మీ అమ్మ దాంట్లో నేను బావటి బీరు బాటిల్ పగలగొట్టి తిప్పి చంపేశానయ్యా, బ్లీడింగ్ అయ్యి చచ్చిపోయింది మీ అమ్మ, పెద్ద పెద్దగా అరిసింది, అయ్యో కుర్రో మర్రో అన్నది, వెనక్కి తిప్పాను, వెనక్కి కూడా బీరు బాటిల్ పగలగొట్టి తిప్పాను అని చెప్పాను. కాదు పక్కన పెట్టేది కాదు స్వామి, నా డౌట్ చెప్పు. నువ్వు దేవుళ్ళు కాదన్నప్పుడు ఈయన దేవుడు అన్ను, ఈయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఇప్పుడు నన్ను క్షమించి ప్రేమిస్తాడా? వెనక ముందు బీరు బాటిల్ పగలగొట్టి తిప్పా మేరీకి. ఇప్పుడు యేసు వచ్చి తిప్పాను, అప్పుడు యేసు ఏమంటాడు చెప్పు నన్ను? బ్రహ్మదేవ తన కూతుర్ని మోహించాడు. దీని చెప్పి ఓకే, తల్లి పేరేంటి? తల్లి పేరేంటి? బ్రహ్మ భార్య పేరేంటి? భార్య కూతురు. భార్య లేకుండా కూతురు ఎట్లా వస్తుంది తమ్ముడు? నువ్వు ఎట్లా మాట్లాడు? భార్య లేకుండా కూతురు ఎట్లా వస్తుంది?
ఏంటది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక చోట్ల ఏముంటది, సరస్వతి కూతురు అని ఉంటది, సరస్వతి భార్య అని ఉంటది. ఎక్కడుంది రిఫరెన్స్ చదువు ఇప్పుడు? అవును, అసలు కూతురు అంటే తల్లి ఉండాలిగా, తల్లి లేకుండా కూతురు ఎట్లయిద్ది వరుస? అసలు ఏ లెక్కనైద్ది అది వరుస? కూతురు నువ్వు చెప్పింది ఏ లెక్కలో? బ్రహ్మదేవుడి గురించి చాలా ఉన్నాయి, కృష్ణుడి గురించి ఉందని, శివుడి గురించి బైబిల్ తమ్ముడు నేను బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించి మాట్లాడాను. బ్రహ్మ కూతురు పెళ్లి తల్లి పేరు బ్రహ్మ భార్య పేరు చెప్పి ఆ భార్య కూతురు పేరు చెప్పి నేను అప్పుడు నమ్ముతాను. నువ్వు కూతురు నువ్వు సర్టిఫికెట్ ఇస్తే ఎట్లా కుదురుద్ది, నేను ఇస్తే ఎట్లా కుదురుద్ది? కూతురు అన్నప్పుడు తల్లి పేరు కూడా చెప్పాలి, ధర్మం అది. గోపి గారు ఇప్పుడు ఈ డమ్మని నేను దెంగాని నాకు ఈడు పుట్టాడు అంటాను. సార్ ఆధారం చూపించి మాట్లాడండి. మీరు అన్నది కరెక్ట్, ఆధారం చూపించండి. అబ్బాయి మీ అబ్బాయి అని చెప్పి ఆధారం DNA టెస్ట్ చేయించండి, ప్రూవ్ అయిద్ది. అప్పుడు మీరు ఆధారం లేకుండా అలా మాట్లాడకూడదు రాజశేఖర గారు, తప్పది, మీరు తప్పండి, అట్లా మాట్లాడకూడదు. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు బ్రహ్మ సరస్వతి అన్నాడు కదా, ఈడు కూడా ఆధారం చూపించాలంటున్నా నేను. పిల్లోడు కదా సార్, పోనీలే అంటే నేను. తమ్ముడు నువ్వు బ్రహ్మ కూతురు అన్న భార్య పేరు చెప్పి ఒప్పించు, నేను ఒప్పుకుంటా, నువ్వు చెప్పింది మంచి మాట మాట్లాడావని. గురించి చెప్పాను సార్, మళ్ళీ కలుపు.